ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. జనసేన ఇన్ఛార్జ్ బులిశెట్టి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నాయకులు సహకరించకపోయినా క్యాడర్ మద్దతు తనకుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేసింది ఏం లేదని మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక మేనిఫెస్టోతో సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రధాన సమస్యల్ని పరిష్కరిస్తామంటున్న బులిశెట్టి శ్రీనివాస్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫస్ట్ ఫేస్. గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోనున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, తాడేపల్లిగూడెంలో ఇప్పటికే మీరు అటు కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశంలో పార్టీలో కానీ పనిచేసి ఈ రోజు జనసేనలో పనిచేస్తున్నారు. పోటీ ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు? జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఇది లిస్టు ఖరారు అయిన తర్వాత మాట. ఈరోజు మా పార్టీ ఇచ్చే ఆదేశాల మేరకు నేను ఆల్రెడీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రచారం కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశాను. అన్ని విలేజ్లు దాదాపు 55 విలేజ్లు 40 గ్రామాలు పైన తిరగడం జరిగింది. మరి ఇంకా నాకు ఖరారు చేయవలసిన అవసరం నాకు లేదని మా పార్టీ నుంచి నాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం నేను పనిచేస్తూ ఉన్నాను. అంతే తప్ప ఇదేం లేదు. మనం మేజర్ పోటీ వైసీపీ పార్టీతో ఉంటుంది. నేను టీడీపీ జనసేన అలయన్స్లో పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఈరోజు బీజేపీతో కూడా పొత్తు ఖరారవుతున్న నేపథ్యంలో గతంలో పొత్తు నేపథ్యంలో బీజేపీకి ఈ తాడేపల్లిగూడెం సీటు కేటాయించారు కాబట్టి మళ్ళీ వాళ్ళకే కేటాయించేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమన్నా పార్టీ నుంచి ఏమన్నా పిలుపు ఏమన్నా జరిగిందా, లేదంటే ఏ విధంగా పోటీ? కళ్యాణ్ గారికి ఆల్రెడీ నేను చెప్పడం కూడా జరిగింది. ఆయన నీ వరకు ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒక 10 రోజుల క్రితం కలిసి నేను చెప్పాను. మరి తాడేపూడి మేము నెగ్గామంటే ఆ తర్వాత వచ్చిన ఓట్లు 1500 ఓట్లు 2000 ఓట్ల మధ్యలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ పరిగణలో తీసుకుంటాను. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మీరు నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి పొత్తులో తెలుగుదేశం నుంచి మీకు మద్దతు ఎలా ఉంది? అనేక చోట్ల తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించిన వారు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా క్యాడర్ అంతా మాతో బాగున్నారు. లీడర్లు అయితే కొంత వాళ్ళు ఆశించారు కాబట్టి తప్పులేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సీట్ ఆశించినప్పుడు జనరల్గా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి దాన్ని మా పార్టీ కూడా పెద్దగా తీసుకోవద్దని చెప్పింది. ఎందుకంటే మీరు గెలవడం కోసం ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు అనవసరం, మీరు వాళ్ళ గురించి పట్టించుకోకుండా జనం అంతా ఉన్నారని చెప్పి మా నాయకులు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మరి ఆయన ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి చేశారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా ఏం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది? మీరు ఎన్నికల్లో గెలిస్తే కనుక ఏం చేస్తారు? తాడేపల్లి జనం దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటంలో బాధ్యత పూర్తి చేశారు. ఎందుకంటే లంచాలను ఎలా తీసుకోవాలో ఒక నిఘంటువుని రాయచ్చు ఆయన పట్టుకుని. అంటే ఇల్లు కడితే డబ్బు ఎలా తీసుకోవాలి, లేకపోతే లేఅవుట్లు వేస్తే డబ్బు ఎలా తీసుకోవాలి, ఎవరైనా పెద్ద సైట్లు అమ్మితే డబ్బు ఎలా తీసుకోవాలి, ఎదర పార్టీల మీద కేసులు ఎలా పట్టించాలి. ఈ ఊరు డెవలప్మెంట్ లేదు, ఒక తట్టమట్టు కూడా ఎక్కడ వేయలేదు. ఇప్పుడు ఈ పురపాలక సంఘాన్ని పూర్తిగా దోచుకు తిన్నారు. కరోనా సమయంలో కూడా అడ్వాన్సులు కింద తీసుకుని డబ్బులు తినేశారు మొత్తం. దానికి ఇప్పుడు ఇంతవరకు కనీసం దానికి లెక్క జమలు అధికారులు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దాదాపు 1 కోటి రూపాయలు అడ్వాన్సులు తీసుకున్నారు. దాంట్లో అందరూ ఓటాలు తీసుకున్నారు. దాని మీద రాజుగారు మంచోడు అయితే లంచగొండితనం అధికారులు ఉండదండి. మరి ఏళ్ళు ఆశించినప్పుడు ఖచ్చితంగా అది కింద లెవెల్లో వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ కొట్టు సత్యనారాయణ గారి పరిపాలన నా గురించి కంటే ప్రజలను అడిగితే మీకు బాగా చెప్తారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు ఏం చెప్తాయి, వాళ్ళ పరిపాలన బాగా చేయలేదు, వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళు అలాగని చెప్తారు. కానీ ప్రజల నుంచి కూడా ఒక అభిప్రాయం తీసుకోమని న్యూస్ వారు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎంత సత్యశీలుడో, ఆయన ఎంత ఈ ఊరు అభివృద్ధి చేశాడు చెప్పుకుండం కాదు. వీళ్ళు ఏం పూర్తి చేశారండి? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా? వీళ్ళ నాయకుడు ఏం పూర్తి చేశాడు? ఆయన ఇంకో 1,00,000 కోట్లు సంపాదించాడు. వాళ్ళ నాన్నగారి సమయంలో సంపాదించిన దానికంటే. ఇప్పుడు పేదలకి పెద్దలకి యుద్ధం అంటున్నాడు. ఎవరు పేదలు? మీ సీఎం గారు ప్రసంగం చూశారు. వైనాట్ 175 నుంచి మీకు ఇష్టం లేదు ఇప్పుడే దిగిపోతారండి స్టేజ్కి మీరు వచ్చారంటే మీ బలం మీకు తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రజల్లో దొరకకుండా మీరు చేసే విధానం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతుంది అన్నది ఏ సంకేతాలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగలేదంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా అయితే ఏం చేయబోతున్నారు? పార్టీల మేనిఫెస్టో కాకుండా ప్రజా సంస్థల మేనిఫెస్టో మీరు ఏమైనా సిద్ధం చేస్తున్నారు? డెఫినెట్గా సిద్ధం చేశాను. ఈ ఊరికి 2వ సమ్మర్ సోర్స్ ట్యాంక్ నా టైంలో ఓపెన్ చేసాం. దాన్ని మళ్ళీ ఇతను లంచం అడిగితే కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు.
ఆ కాంట్రాక్టర్ దగ్గరుండి వేయించి ఒకవేళ వేయకపోతే నేనే ఎవరో ఒకళ్ళ కాంట్రాక్ట్ డబ్బులు పెట్టిన సమ్మర్ సోర్స్ తగ్గిస్తాం, అవుట్లెట్లు క్లియర్ చేస్తాం, ఈ ప్రాంతంలో అవుట్లెట్లు క్లియర్ చేస్తాం. విలేజ్లకి అన్ని రోడ్లు పోయినాయి, మొత్తం అన్ని రోడ్లు కూడా పునర్నిర్మాణం చేస్తాం. 1 year లోపు అన్ని చోట్ల కూడా పునర్నిర్మాణం చేస్తాం. ఏదైతే కాలువలో ఇక్కడ పరిశుభ్రమైన నీరు రాకుండా అదే నీరుని తాగుతాం, అదే డ్రైన్లు దాంట్లోకి వెళ్తున్నాయి. అవన్నీ డ్రైన్లన్నీ కూడా కాలువలోకి వెళ్లకుండా చేసి అక్కడ ఉన్న ఈ తాగునీరు వల్ల వచ్చి జబ్బులను అరికట్టే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. పురపాలక సంఘంలో స్వచ్ఛమైన నీరు, మంచినీరు అందించే విధంగా మరి వేసవకాలంలో లాగా శీతాకాలంలో కూడా వర్షాకాలంలో కూడా మోటార్లు తీసేసి కరెంటు తీసేసి నీరు సప్లై చేయలేని పరిస్థితిలో ఈ పురపాలక సంఘం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తాం. ఇవన్నీ నాకు కొన్ని మున్సిపల్ చైర్మన్కి చేద్దాం కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అన్ని చోట్ల రహదారుల నిర్మాణం, అన్ని విలేజ్లో మంచినీళ్ళు అన్ని ఫిల్టర్ వాటర్ తీసుకెళ్ళి వేరే ఊరిని తాగుతున్నారు. డెల్టా ఏరియాలో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మంచినీరు అందించే విధంగా ఆ చెరువులన్నీ మరి శుభ్రం చేసి మళ్ళీ స్వచ్ఛమైన నీరు దాంట్లోకి వెళ్ళేలాంటి ఏర్పాట్లు కూడా నేను చేయాలనేది నా ఆలోచన. అంతే తప్ప ఇంకో బిల్డింగ్ కొనుక్కోవాలి లేదా ఇంకో 100 ఎకరాల పొలం కొనుక్కోవాలని నాకేం లేదు. ఖచ్చితంగా ప్రజాసేవ కోసం నేను రాజకీయాల్లో ఉన్నాను, ఆ ప్రజాసేవ కోసమే ఉంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన అయితే నాకు లేదు. ఓడిపోయినప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. ఇప్పుడు ఎంపీ గ్రాంట్ దాదాపు 4 కోట్లు ఈ గ్రామాలకు ఇప్పించాం. మనం ఇచ్చినవి తప్ప వాళ్ళకి ₹1 నిధులు ఈ మంత్రి వాళ్ళ ఏం చేశాడు? 100 హామీలు ఏమి ఇచ్చారు, 110 పనులు ఏం చేశారు వాళ్ళు? అది చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణకు సంబంధించి అవినీతి తప్ప ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు. మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి అనుభవంతో పాటు జనసేన పార్టీలో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నాను, వాటి పరిష్కారానికి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక కృషి చేస్తానంటూ, అలాగే రాష్ట్రంలో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం కూడా రాబోతుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, తాడేపల్లిగూడెం నుంచి.